తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి తొలి వారంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎండలు మండిపోతున్నాయి. రాబోయే మరికొద్ది రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ పరిస్థితులలో ఒకవైపు ఎండతో పాటు మరోవైపు ఈ నెల 16 తర్వాత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అయితే అటు హెల్త్ ఎక్స్పర్ట్స్ తో పాటు వాతావరణ నిపుణులు కూడా పలు సూచనలు అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రికార్డు స్థాయిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రత. సో మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం కూడా వెల్లడించింది. సందీప్, రాబోయే 3 రోజులు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నిన్న కనుక చూసుకుంటే మనకు 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతల యొక్క తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సందీప్, మరోవైపు చాలా చోట్ల కూడా ఇప్పటికే మనకు వేసవి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. సో పగటి పూట నమోదు కావాల్సినటువంటి ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో పాటు నైట్ టైం ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. సో రాత్రి టైంలో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే పగలు చూసినా రాత్రి చూసినా సరే మనకు టెంపరేచర్ అనేది ఇంక్రిమెంట్ ఎక్కువగానే ఉంటుంది. గతంలో పోల్చుకున్న దానికంటే ఈసారి ఎక్కువగానే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరోవైపు ఎండ తీవ్రతతో వడగాళ్ల తీవ్రత, ఉక్కపోత ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వడదెబ్బ బారిన కూడా పడి ప్రజలు మరణిస్తున్నటువంటి ఘటనలను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఒకవైపు ఎండలు ఈ విధంగా ఉంటే మరోవైపు వాతావరణ శాఖ అధికారులు వర్షాలు కూడా కురుస్తాయని కూడా తెలిపింది. సో దీంతో వర్షాల వలన కూడా రైతాంగానికి, పంటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఇటు ఎండ అటు వాన ఈ రెండింటితో కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా
ఎండ వేడి నుంచి బయటపడడానికి, ఎండ నుంచి సురక్షితంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎక్కువగా వాటర్ ఎక్కువగా తీసుకోవడము, బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు కానీ జ్యూస్ కానీ ఎక్కువగా తీసుకుంటుండడం, అలానే లైట్ వెయిట్ దుస్తులు ధరించడము, ముఖ్యంగా కాటన్ సంబంధించినటువంటి ఉన్ని దుస్తులు కూడా ధరించాలని చెప్తున్నారు. పగల సమయంలో ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి జాగ్రత్తగా తీసుకోవాలని కూడా అటు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.